అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. మనకి ఇప్పుడు పండగ సీజన్ కదా! మరి పండగల్లో మనం అమ్మవారిని అందంగా అలంకరించుకుంటూ ఉంటాం. మంచి మంచి ముగ్గులు పెట్టుకుంటాం. మరి గడపకు కూడా ఈసారి కొత్తగా అందంగా ఒక మంచిగా కదలకుండా అంటే చెరిగిపోకుండా కూడా ఉండే మంచి డిజైన్ నేను ఇవాళ మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి అవి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా మంచి వీడియోస్ లింక్స్ అన్నీ పెట్టాను, ఒకసారి చూడండి. నేను చెప్పాను కదా పండక్కి గడపని కొత్త రకంగా అంటే చాలామంది ఇప్పటివరకు ఎవరు ఇలా వేసి ఉండరు. మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే డిజైన్ అంత బాగుంటుంది, డ్రై అయిపోయాక ఇంకా బాగుంటుంది. ఏంట డిజైను దేంతో వేస్తాము అన్నది మామూలుగా అయితే మనం పసుపు కుంకుమ బియ్యపిండితో ముగ్గులు పెట్టుకుంటూనే ఉంటాం. అవి 1 డే ఉంటాయి, 2 డేస్ ఉంటాయి. కానీ ఇలా మనం కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇలా చక్కగా ముగ్గు పెట్టుకుని ఈ డిజైన్ కనుక అంటే మనం ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు. నేను వేసేది ఎలా ఉంది డిజైను ఎంత చక్కగా ఉంది అన్నది మీకే తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. నేనేం లేదు, ఒక 3 కప్స్ కానీ మీరు ఏవైనా తీసుకోవచ్చు. దాంట్లో ఒక్కొక్క స్పూన్ బియ్యపిండి, పసుపు కుంకుమ వేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం మనం దాంతో రంగోలీ పెట్టుకునేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ కన్సిస్టెన్సీ చూశారు కదా. ఇప్పుడు దాని బడ్ కానీ మనకి పెయింట్ బ్రష్ కానీ ఉంటుంది కదా, దాంతో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని మనం మెల్లగా డ్రా చేసుకోవచ్చు. బియ్యపిండి మనకి డ్రై అయిపోయాక చక్కగా అతుక్కుపోయి ఉంటుంది. మనకి ఇలా చాలా రోజులు చక్కగా గడప నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి మామూలుగా ముగ్గుతో పెట్టుకుంటే కొంచెం అటు ఇటుగా కదిలి మనకి డిస్టర్బెన్స్ అంటే కొంచెం చెరిగినట్టు అవుతుంది కదా. అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. పండక్కి మీ గుమ్మం ఎంత అందంగా ఉంటుందో. ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి చెప్తున్నాను మీకు. నేను నేను ముగ్గంతా అయిపోయాక మీరే చూడండి, చాలా అందంగా అయితే వచ్చింది. అంటే మామూలుగా పచ్చిగా వేసేయడం కన్నా ఇలా ఒకసారి వాటర్లో మిక్స్ చేసి చూడండి, గడప చాలా అందంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన కమలాలు, అలాగే అమ్మవారి పాదాలు, పువ్వులు అని డిజైన్స్ వేస్తున్నాను. చాలామందికి పసుపు రాసి ఉండదు కదా గడప, అలాంటి వాటికైనా ఇలా వేసుకోవచ్చు. పసుపున్న గడపలకు కూడా చక్కగా కనిపిస్తుంది. మీరు పసుపున్న గడప మీద కూడా వేసి చూసుకోవచ్చు, చాలా అందంగా వస్తుంది. కొంచెం కొంచెం పసుపు కుంకుమ బియ్యపిండి వాటర్లో మిక్స్ చేసి నేను నచ్చిన డిజైన్స్ ఇది ఈజీగా మనం మళ్ళీ తుడుచుకుని ఒకవేళ మీ డిజైన్ ఏదైనా మీకు సరిగ్గా రాలేదనుకున్నప్పుడు మళ్ళీ క్లీన్ చేసేసి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా, ఎందుకంటే మిగతావన్నీ మనం వాడకూడదు కదా. గడప మనం పసుపుతోటి అది గడపను మనం లక్ష్మీదేవి అనుకుంటాం కదా. మీకు మామూలుగా నేను ఉట్టి గడప మీద వేసి చూపిస్తున్నాను. మీరు చక్కగా పసుపు రాసుకొని కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ పెయింట్ వేసేసిన పసుపు గడపలు ప్లెయిన్గా ఉంటాయి కదా మనకి, దాని మీద కూడా చక్కగా, ఎందుకంటే మనం ఒకసారి డిజైన్ పెట్టేస్తే మనం ఏదన్నా పెట్టుకోవడానికి అంత ఈజీ మనకి కనిపించదు. మనకి ఇంతకుముందు నేను గడపల మీద పెయింట్లు ఎలా వేసుకోవాలి సింపుల్గా చూపించాను కదా. ఒకవేళ మీద ఆల్రెడీ ఎల్లోగా ఉండి గడప అంతా ప్లెయిన్గా ఉంది అని అనుకున్న వాళ్ళు ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, నేను ముందు బియ్యపిండిని వాటర్లో కలిపాను కదా, ఆ లిక్విడ్ తోటి గడప మీద నచ్చిన డిజైన్ అంతా వేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే గ్యాప్స్ అవి ఉన్నాయో అంటే పసుపు ఎరుపు మనకి శుభసూచకంగా ఉంటాయి కదా గడపకి, అందుకని వాటర్లో కూడా కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసి నేను ఆ డిజైన్స్లో ఫిల్ చేస్తున్నాను. అంటే ఎక్కడైతే మనకి గీతలు ఉన్నాయి, కమలం ఉంది, అమ్మవారి పాదాలు ఉన్నాయి, ఇవి మనం అక్కడక్కడ ఫిల్ చేసుకుంటే మీకు నిజంగా అదేదో పెయింట్ వేసినంత లుక్ మంచిగా వస్తుంది. అంటే కొత్తగా, అంటే మామూలుగా బియ్యపిండితో మనం డైరెక్ట్గా వేయాలి అంటే అంత మంచిగా ఫ్లో రాదు మనకి. బియ్యపిండి అంత ముగ్గులాగా జరగదు కదా. డిజైన్ అంటే మనకు అంత అందంగా అనిపించదు. పండక్కి మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్లో గడపని కనుక ఇలా అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. మీరే ఒకసారి డ్రై అయిపోయాక చూద్దరు, కానీ కొంచెం డ్రై అవ్వడానికి మాత్రం మనకి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పసుపు కుంకుమ కదా, డ్రై అయిన తర్వాత చక్కగా మనకి అతుక్కుని ఉంటాయి వాటికి, అంటే పేస్ట్ కదా మనకి, ఇది చక్కగా గడపకి అతుక్కుని మనకి 1 వీక్ అయినా అసలు గడప పాడవదు, 10 డేస్ అయినా కూడా పాడవదు, అంత బాగున్నట్టు ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది గడపకి. నేను ఏంటంటే పసుపు రాయలేదు, మామూలుగా జనరల్గా ఉండే గడప మీద వేస్తున్నాను. మీరు కూడా ఈ పండక్కి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. అలాగే నేను చాలా వీడియోస్ అంటే మన ప్రీవియస్ వీడియోస్ మంచి మంచివి, అక్క నాకు ఆ లింక్ తెలియట్లేదు, ఇది కనిపించట్లేదు, ఈ వీడియో పెట్టండి అంటున్నారు. ఒక్కసారి డిస్క్రిప్షన్ చూడండి,
డిస్క్రిప్షన్‌లో చాలా వీడియోస్ లింక్స్ అన్నీ పెట్టాను నేను. మీరేవన్నా మంచి మంచి వీడియోసు ప్రీవియస్‌లో ఉన్నవి చూడలేకపోయిన వాళ్ళు చూడగలుగుతారు. అలాగే గడప ముగ్గుని చూస్తూ ఉండండి. మీకు వీడియో నచ్చుతుంది ఖచ్చితంగాను.